V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు విశాఖ మేయర్ శ్రీనివాసరావు 41వ వార్డు కోడిగుడ్ల పూర్ణిమ వార్డులో శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది. సార్ అలా చూడండి. బాగా వచ్చింది, గొడవగా వచ్చింది, బాగా వచ్చింది. 41 వార్డులోని 4 కోట్ల పైన ఈరోజు వర్కులు స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అలాగే మేయర్ గారికి కూడా మా వార్డుకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఈ వర్క్స్ అన్ని కూడా గత నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు పెట్టడం జరిగింది, శాంక్షన్ అయ్యాయి ఇవన్నీ కూడా. అందరికీ జీవీఎంసీ మేయర్ గారికి థ్యాంక్ యూ సార్, మాకు వార్డుకి ఇలా ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు వర్క్స్ అని జయనగరం కాలనీలోని ఒక జీవీఎంసీ భవనం అంటే ఇక్కడ జనాలకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కనుక ఇక్కడ భవనం ఏర్పాటు చేయాలని నేను గతంలో కోరడం జరిగింది. అలాగే హిందూ శ్మశాన వాటికలో 1,85,00,000 రక్షణ కూడా, అలాగే కల్వర్ట్లు, కాలువలు, అలాగే టాయిలెట్స్ కూడా ఈరోజు ప్రారంభం రెడీగా ఉన్నాయి. అలాగే రోడ్స్ కూడా కొండ వీధి నుంచి పోస్ట్ ఆఫీస్ వీధి, పెద్ద వీధి కూడా సీసీ రోడ్స్ కూడా ఈ రోజు శాంక్షన్ అయ్యాయి. వీటన్నిటికీ మాకు సహకరించినందుకు మేయర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ శంకుస్థాపనలో భాగంగా ఇవాళ శంకుస్థాపనలో మినీ కమ్యూనిటీ హాలు ఇవాళ శంకుస్థాపన జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు అన్నగారు వంశీ గారు కానీ, ఇక్కడ మా స్థానిక కార్పొరేటర్ గారు కానీ, మేయర్గా నాది కానీ ఒకటే అభిప్రాయం, ప్రజలకి సేవ చేయాలి, దాంట్లో భాగంగా ఉండాలి. ఎక్కడ వచ్చినా అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆటంకం రాకూడదు. దాన్ని ఏ విధంగా చేయాలనేది ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు గైడెన్స్ మీద కానీ ఎప్పుడు చేస్తూ అభివృద్ధిలో అన్ని వార్డులోని, ఇక ఈ వార్డే కాదు ప్రతి వార్డులో కూడా ఈవేళ అభివృద్ధిలో ముందుండి 345 కోట్లు మేరేకిచ్చే గర్వంగా గౌరవంగా చెప్పుకునే అవకాశం కూడా నాకు వచ్చినందుకు నేను తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ అయినప్పటికీ ఉమ్మడి పార్టీల నుంచి కూడా అన్ని పార్టీల నుంచి నాకు పూర్తి మద్దతుతో ఇవాళ నడుస్తున్న ఈ కౌన్సిల్లో గర్వంగా వర్కులు కూడా ఇమ్మీడియట్గా, అంటే గత ప్రభుత్వంలో వర్క్ ఇస్తే కొబ్బరికాయ కొట్టాక వర్క్ స్టార్ట్ అయ్యేది కాదు. నేను ఇంకా వీళ్ళు ఒక్కటే మాట్లాడలేదు. ప్రతి దగ్గర ముందు కొబ్బరికాయ కొట్టే ముందే కాంట్రాక్టర్ కానీ అక్కడ మా అయ్యి గారితో కూడా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమంటే నేను కొబ్బరికాయ కొడతానని ఒక పాలసీ తీసుకున్నాను. ఆ విధంగా ఇప్పటికి 100 కోట్ల పైనే ఇవాళ వర్క్లన్నీ స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి. ఇంకా 100 కోట్లకి రెడీగా అయిపోయి కొబ్బరికాయలు కూడా కొట్టనుకున్న కొన్ని విషయాల్లో మా ఎమ్మెల్యే గారు నేను రాకుండా రానంటారు వంశీ గారు. అయితే నేను అంటాను, అన్నా కొట్టియండి, వర్కులు అవ్వాలి, ఏదున్నా తక్కువ టైంలో మన అభివృద్ధి చేయనందుకు భాగంగా ఉండాలని ఎప్పుడు అనగా దానికి ఎప్పుడు కూడా
విశాఖపట్నం అన్ని వాటిలో కూడా అభివృద్ధిలో ముందుండి నడిపించే భాగ్యం బాధ్యత నాకు కలిగినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మేయర్ గారు స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి 41వ వార్డులో కొన్ని వర్కులకి శంకుస్థాపన, అలాగే ఒక మినీ కమ్యూనిటీ హాల్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సామలోకి సంబంధించి శ్మశాన వాటిక చాలా పెద్దది విశాఖపట్నంలో. దాని ముందు ఏదో 90 lakhs పెడితే మళ్ళీ మా డి గారికి పిలిచి అది విశాఖపట్నం అంతా కూడా అటువైపు చూసే విధంగా ఆ శ్మశాన వాటిక ఉండాలి. అధునాతనమైనటువంటి ప్రతి ఒక్క పరికరం అక్కడ ఉండాలి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో సహా అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పి దాన్ని మళ్ళీ రీటైనర్ ఎక్కువ అమౌంట్ చేయించి పెట్టినందుకు మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కానీ ప్రతి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ కానీ సుమారు 120 కోట్లు దాన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. నెహ్రూ బజార్ కూడా 60 కోట్లతో ఉడావాలతో సాంగ్ చేస్తున్నాం. అలాగే వన్ టౌన్లో ఒక మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం కూడా ఈ నియోజకవర్గానికి కావాలంటే పోర్టు వారి యొక్క సహకారంతో దాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అలాగే జనతా బజార్ ఆల్రెడీ అది సుమారు 100 సంవత్సరాల నుంచి అలాగా మూలంపడింది. దాన్ని కూడా శాంక్షన్ చేసినందుకు మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ఎస్ఎల్ కెనాల్ పోర్టు వారు 10 కోట్లు 20 కోట్లు దాన్ని కూడా పోర్టు కాలుష్యం అలాగే వాటర్ నుంచి బయటకు రావడానికి పూర్తి స్థాయిలో ఎస్ఎల్ కెనాల్ కూడా శాంక్షన్ చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక 9 ఆర్చులు 26 కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టిన వెంటనే శాంక్షన్ చేసిన మా మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజులు మేజర్ రోడ్లు అన్నీ కూడా అయిపోయాయి. రానున్న రోజుల్లో వార్డులో ఉన్న రోడ్లు కూడా అతి త్వరలోనే అన్నగారికి అన్ని కూడా ప్రపోజల్ పెడతాం. వాటిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చిన ప్రతి మాట కూడా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే లక్ష్మీనగరు, ఇందిరానగరు, అలాగే ఎక్కడైతే మేము మొత్తం 6 హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టాము అందులో 6 కూడా మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. నిన్నే జేమ్స్ కమిషన్ గారు కూడా విజిట్ చేసి ఆ 6 కూడా ప్రపోజల్ పెట్టాము. అవి కూడా అతి త్వరలోనే 6 ప్రాజెక్టులు కూడా రాబోతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన నియోజకవర్గంలో ఎండోమెంట్ ఇష్యూ ఉంది. ఆ ఎండోమెంట్ ఇష్యూ ఒక 6 చోట్ల మేజర్గా ఉంది. ఎక్కడైతే మేజర్గా వెంకటేశ్వర మెట్ట కావచ్చు, అస్సాం గార్డెన్ కావచ్చు, ఇంకా మహారాణిపేట, అలాగే రంగురేజ్ వీధి ఎన్ని ప్రాంతాల్లో ఇష్యూ ఉంది. అవి కూడా మినిస్టర్ గారు మన సీఎం గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న సమస్యలు వేరు, ముఖ్యంగా ఎలంతో జగదాంబ సెంటర్లో అయితే చాలా ప్రాబ్లం ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పాం. ఒక 2-3 నెలల్లో అదిగో ఆ ఇష్యూని కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. ఆ ఇష్యూ కానీ క్లోజ్ చేస్తే విశాఖపట్నం సౌత్ ప్రజలు ఆయన రుణపడి ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో సమస్యలు వేరు, ఇది సమస్య వేరు, సపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు మంత్రి గారికి. ఆయన కూడా అది కూడా చేస్తా ఉన్నారు. అది కూడా అయితే ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. రానున్న రోజుల్లో ఇంకెక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమున్నా కూడా ఇచ్చిన మాటని మేము 1 నిమిషంలో చెప్పగలం. రోడ్లు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా 2 నిమిషాల్లో నేను చెప్పగలను. ఎక్కడ ఏమి ఇచ్చో అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎలక్షన్ ఓట్లాడుతాను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ముందుకు వెళ్తాం. రానున్న రోజుల్లో ఒక అర్థంలాగా తయారు చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. అన్నగారికి ఒక రిక్వెస్ట్, ఏదైతే జనతా బజార్ ఉందో దానికి ఎదురుగా స్టేడియంలో చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ రోడ్ల మీద షాపులు అవుతున్నాయి. వాటిని కూడా ఒక కొలికి తీసుకొచ్చి ఆ ఒక్క సైడు షాపులకి మీరు పర్మిషన్ ఇస్తే ఆ రోడ్డు మీద షాపులు ఒకటి కూడా కనిపించకుండా పోతాయి. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి 2-3 సార్లు చెప్పాను. ఆయన ప్రపోజల్ పంపించాడు. అది జిఎంసీ కమిషనర్ పెన్నులో ఉంది. ఈ నియోజకవర్గంలో రైతు బజార్ లేదు. ఆ రామకృష్ణ రైతు బజార్ని ఒక 10 మంది చేతులు ఉంది కాబట్టి దాన్ని కూడా కేటాయిస్తే ఒక రైతు బజార్ కూడా ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంది. కలెక్టర్ గారు రెడీ చేసి పంపించారు, మినిస్టర్ గారు కూడా ఓకే చేశారు. మీ దగ్గర పెళ్లి దాన్ని కూడా రెడీ చేసేస్తే ఆ రైతు బజార్ కూడా కంప్లీట్ అయిపోతుంది తెలియజేస్తా ఉన్నాం.